గర్భగుడిలోకి వెళ్ళొద్దు అని అంటారు. అంటే గర్భగుడిలోకి ఎవరు వెళ్ళాలమ్మా మరి? అంటే పూజారులే గర్భగుడిలోకి వెళ్తే మంచిదంటారా? నార్మల్ వైష్ణవ్ పీపుల్ వెళ్ళడం మంచిది కాదంటారా? వైష్ణవ ఆగమాల ప్రకారం గర్భగుడిలోకి పూజారులను తప్ప ఎవరిని రానివ్వరు. ఓకే. ఎందుకంటే వాళ్ళు నియమాలు ఎక్కువ ఉంటాయి. హ్మ్. వైష్ణవంలో హ్మ్. నియమాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రానివ్వరు. ఓకే. ప్రొటెక్టివ్‌గా చూసుకుంటూ ఉంటారు. లోపల లైట్స్ కూడా ఏమి ఉండదు. ఎలక్ట్రిసిటీ అనేది ఎప్పుడు మూల విరాట్ మీద పడుతుందో అప్పుడు ఎనర్జీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. దీపాల వెలుగుల్లో చూపిస్తారనమాట. ఓకే. ఫోటోలు తీయడాలు, లైట్‌లేయడాలు దీనివల్ల హ్మ్. డిస్టర్బ్ అవుతుంది శక్తంతా. ఓకే. మనం మూల ఎలా పడితే అలా కొంతమందికి రకరకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. హ్మ్. రకరకాల స్టేట్‌లలో వెళ్ళి హ్మ్. గర్భగుడిని అపవిత్రం చేయకపోవటమే మంచిది. ఓకే. గంగా నది ఇట్లా నదులకు సంబంధించి నది స్నానాలు చేస్తూ ఉంటారు కదమ్మా! హ్మ్. నదిలో మునగడం వల్ల పవిత్రత వస్తుందంటారా మరి? ఫారెస్ట్‌లో చాలా రకాల మూలికలు ఉంటాయి గదా! హ్మ్. చెట్లు, మూలికలు. హ్మ్. వాటి గుండా వాటర్ అనేది వచ్చినప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల్లో కొన్ని రకాల మూలికలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఓకే. ఆ వాటర్‌లో మునిగిలేస్తే మెడికేటెడ్ వాటర్ అది. ఓకే. అందుకని మునగమంటారు. ఓకే. నక్షత్రం యొక్క దృష్టి, మూలికల యొక్క శక్తి, హ్మ్. ఆ నక్షత్రంలో ఆరా యూనివర్స్ నుంచి వచ్చే కిరణాల వల్ల వాటర్ మంచి పవర్‌ఫుల్‌గా తయారవుతుంది. ఓకే. అది మన యాస్ట్రల్ బాడీని ప్యూరిఫై చేస్తుంది. ఓకే. హ్యూమన్ బాడీని కూడా ప్యూరిఫై చేస్తుంది. ఎన్నో హ్మ్. చెట్లను దాటుకొని వచ్చుంటాయి ఆ వాటర్. ఓకే. కాబట్టి మంచి మెడికేటెడ్ వాటర్ అది. అంటే పుణ్యక్షేత్రాలు అంటారు. నది స్నానాలు అని అంటారు. హ్మ్. పుణ్యక్షేత్రాలు అనేది ఒక స్పెసిఫిక్ టైమ్ ఉంటుంది గదా! ఆ టైంలోనే వెళ్ళడం అనేసి. హ్మ్. ఈ నది స్నానాలు డైలీ చేయడం మంచిదా? అలాంటి టైంలో రాసులు సంథింగ్ ఏదో ఉంటుంది కదమ్మా! ఆ టైంలో చేయడం మంచిదంటారా? పుష్కరాలు జరిగినప్పుడు చేస్తే మంచిది. ఓకే. మొన్న జరిగింది గదా! జరిగింది. కుంభమేళ హ్మ్. కానీ పుష్కరాలు గాని, హ్మ్. ఆ టైంలో చేస్తే చాలా మంచిది. మాకు తెలియని విషయాల గురించి చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలమ్మా. చూసారు కదా! చాలా చక్కగా వివరించారు అమ్మ అయితే. సో, మీకు గూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ జేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం.